హాయ్ ఫ్రెండ్స్, జగదీశ్వరి రఘురామ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కావటం లేదు జగదీశ్వరి. మొన్న నువ్వు చంద్రకి పెళ్లి చేసి పంపిస్తాను అన్నప్పుడు ఏదో ఆవేశంలో మాట్లాడావు అనుకున్నాను. కానీ నిజంగానే చంద్రకి సంబంధాలు చూస్తున్నావేంటి? విరాట్ చంద్రలని కలపాలని చూడాలి కానీ విడగొట్టడం ఏంటి జగదీశ్వరి? నిజంగానే ఇంకొక పెళ్లి చేసి పంపిస్తావా? చంద్ర విరాట్లు శాశ్వతంగా విడిపోవడమే మంచిది అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. లేదండి, వాళ్ళని కలపడానికి నేను ఇలా చేస్తున్నాను. విరాట్ చంద్రలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలన్నది నా ప్రయత్నం. నేను చంద్రకి నిజంగా పెళ్లి చేయాలని అనుకోలేదండి. పెళ్లి చేస్తున్నట్టు డ్రామా అప్లై చేస్తున్నాను. అలా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తాను అని జగదీశ్వరి రఘురామ్తో అంటుంది. ఇంకా విరాట్ చంద్ర దగ్గరికి వస్తాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు చంద్ర అంటాడు. ఎవరు సార్ మీరు నాకు ఆ మాట చెప్పడానికి అని చంద్ర అంటుంది. నేను నీ మొగుడిని అనే విరాట్ అంటే చంద్ర పగలబడి నవ్వుతుంది. ఎగతాళి కాదు, ఇంకొకసారి పెళ్లి చూపులు చూడడానికి ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తాను అని అంటాడు. ఏ హక్కుతో ఇలా మాట్లాడుతున్నారు విరాట్ సార్ అంటుంది. ఇంకా విరాట్ చంద్ర మెడలో తాళిని చూపిస్తూ ఇదే నా హక్కు అంటాడు. హో, మరి అది మాయ మెడలో కట్టింది అని అడుగుతుంది. దానికి విలువే లేదు అని విరాట్ అంటాడు. అప్పుడు దీనికి మాత్రం విలువేముంది? రెండు మీరు కట్టినవే కదా అని తాళిని చూపిస్తూ అంటుంది చంద్ర. ఇది నేను ప్రేమతో కట్టాను, అది అవసరంతో కట్టాను అని విరాట్ అంటే, కట్టారు కదా అంతే. అది ప్రేమ అవసరమా? అది సమాజానికి అనవసరం. ఇది మెడలో పడితే కట్టించుకున్న వ్యక్తి కట్టిన వ్యక్తిలో సగం అని అర్థం. సో ఇప్పుడు మీలో సగం ఎవరు విరాట్ సార్? నేనా, ఆ మాయనా అని అడుగుతుంది చంద్ర. నువ్వే అంటాడు విరాట్. అయితే వెళ్ళి మాయ మెడలో తాళిని తీసేయండి, మీరు చెప్పినట్టు నేను వింటాను అంటుంది చంద్ర. అబ్బా, అర్థం చేసుకో చంద్ర ప్లీజ్ అంటూ ఉంటాడు విరాట్. నాకు అర్థమైంది విరాట్ సార్, మీకే అర్థం కావడం లేదు అని చంద్ర అంటుంది. చాలే ఆపు అని సీరియస్ అవుతాడు విరాట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.